హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ రూపంలో చెప్పండి. మిరియాల రసం ఎలా చేయాలో చూద్దాం రండి. రసం పౌడర్ ప్రిపరేషన్ చూద్దాము. అర టీ కప్పు ధనియాలు, 9 ఎండుమిర్చి, 4 స్పూన్ల మిరియాలు, 2 స్పూన్ల జీలకర్ర, 20 తెల్లబాయలు వేయాలి. వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇంకో మిక్సీ జార్లో 5 టమోటాలు తీసుకొని ప్యూరీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్ర తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. అవి కొంచెం వేగాక ముందుగా మనం గ్రైండ్ చేసిన రసం పౌడర్ వేసి ఆయిల్లో మంచిగా వేపాలి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మంటనంతా సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే మాడిపోద్ది, ఎక్కువ పొగ కూడా వస్తుంది. ఇప్పుడు టమోటా ప్యూరీ వేసి కొంచెం నీళ్లు పోయాలి. తగినంత సాల్ట్, 1 స్పూన్ పసుపు వేయాలి. ముందుగానే చింతపండు నానబెట్టుకొని ఉన్నాము. ఆ చింతపండు రసాన్నంతా వాటర్లో వేయాలి. మనకు పులుపు ఎంత కావాలో అంత చూసుకొని వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ని కొంచెం తెరలే వరకు ఉంచుకోవాలి. అంతా తెరలకూడదు, అంతా తెరలితే టేస్ట్ పోద్ది. కొత్తిమీర వేసుకొని దించేసేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.